హాయ్ అండి, అందరికీ నమస్కారం. గుడ్ మార్నింగ్. మా చిన్ను లేచాడు. బెడ్రూమ్ నుంచి వచ్చి దివాన్ కాటు మీద కూర్చున్నాడనమాట. ఇంకా బ్రష్ చేయమంటే కొంతసేపు ఆగాలని అంటున్నాడనమాట. ఇంకా నేను కిచెన్లో రాగానే వర్క్ అయితే స్టార్ట్ చేయాలి కదా. ఇది సాటర్డే రోజు మార్నింగ్ అనమాట. ఇంకా సాటర్డే రోజు మార్నింగ్ ఇక బీరకాయ కర్రీ అయితే చేస్తున్నాను. అయితే బీరకాయలను అయితే నైటే మొత్తం క్లీన్ చేసి ఇంకా పీల్ చేసి ముక్కలుగా కట్ చేసి బాక్స్లో స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టాను. మార్నింగ్ అంటే కట్ చేసుకోవడం అంటే కొంచెం లేట్ అవుతుంది కదా, అందుకని ఇంకా నైట్ ఏమో ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను అనమాట. ఇంకా నైట్ ఏమో గిన్నెలో రైస్ కూడా మా కొలత లోటా ఉంటుంది కదా, ఆ లోటాలో రైస్ పోసుకొని గిన్నెలో పెట్టుకుంటాను. మార్నింగ్ లేవగానే ఇంకా కడిగేయచ్చు అనమాట. కూరగాయలు కూడా ఇంకా కట్ చేసి పెట్టుకుంటాను. బీరకాయలను అయితే కట్ చేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసాను అనమాట. లేవగానే ఇంకా ముందు ఏంటంటే పాల ప్యాకెట్, కూరగాయలు ఏమన్నా కట్ చేసినవి ఉంటే అవి తీసి బయట పెట్టుకోవడం, ఇంకా కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి అవి ఉంటాయి కదా, అవన్నీ కూడా ముందు తీసి పెట్టుకుంటాను. ఇంకా సాటర్డే రోజు మార్నింగ్ అయితే జొన్న దోశలు ప్రిపేర్ చేశాను. అయితే జొన్న దోశలు చేయగా కొంచెం పిండి మిగిలిందనమాట. ఇంకా ఆ పిండిని ఏం చేయాలి, మళ్ళీ ఈవినింగ్ స్నాక్గా ప్రిపేర్ చేద్దామనేసి ఆగాను. కానీ మా చిన్ను పొంగనాలు చేయరాదు మమ్మీ అంటే ఇంకా సరే అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేశాను. ఇక్కడ ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, ఇంకా కొద్దిగా కొత్తిమీర కూడా వేసానులేండి. వేసి ఇంకా చాపర్లో వేసి సన్నగా తరిగానమాట. ఇక్కడ తరిగేటప్పుడు కొంచెం ఆ థ్రెడ్ అనేది ఏలికి ఇట్లా గీరుకుపోయి మంట అనిపించింది అనమాట. ఇంకా దాన్ని అయితే ఆనియన్ చాపర్లో వేసేసి మంచిగా సన్నగా అయితే తరిమేశాను. ఇంకా ఈ ఈ మిశ్రమాన్ని అయితే ఇంకా జొన్న బేడ దోశ బ్యాటర్ ఉంటుంది కదా, ఆ దోశ బ్యాటర్లో అయితే యాడ్ చేశాను అనమాట. అయితే ఈవినింగే చేద్దాం అనుకున్నాను కానీ మా చిన్నోనేమో ఇంక ఇప్పుడే చేయరాదు మమ్మీ, ఇప్పుడే తినేస్తానంటే ఇంకా మళ్ళీ పిల్లలు అడిగినప్పుడు చేస్తేనే బెటర్ కదా, వాళ్ళు తినాలనిపించినప్పుడే తింటారు. మనం చేసినప్పుడు వాళ్ళు తినాలని రూల్ లేదు కదా, అందుకే వాళ్ళకి తినాలనిపించినప్పుడు చేసి పెడితే వాళ్ళు ఇష్టంగా తింటారు. ఇంకా సరే ఎప్పుడైనా చేసేదే అనేసి ఇంకా రెడీ అయితే చేశాను. ఇంకా చాపర్ను బ్లేడ్ ఉంటుంది కదా, ఆ బ్లేడ్ని అయితే నేను వెంటనే క్లీన్ చేస్తాను అనమాట. ఎందుకంటే వాటర్లో అట్లా నాననుకో రస్ట్ లాగా వస్తుంది కదా, అందుకే వెంటనే చాప్ చేయగానే వెంటనే క్లీన్ చేసి ఇంకా తల లేకుండా తుడిచేసి ఆ బ్లేడ్ని అయితే పక్కన పెట్టేశాను. ఇంకా దోశ బ్యాటర్ ఉంది కదా, దాన్ని అయితే బాగా మిక్స్ చేసి అందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే వేసాను. అయితే ఇక్కడ బేకింగ్ సోడా వేయడం మర్చిపోయాను అనమాట. తర్వాత పొంగనాలు చేసేటప్పుడు గుర్తొచ్చింది. ఇంకా ఈరోజు కర్రీ వచ్చేసి మాకేమో టమాటా చట్నీ, మా నాన్నకేమో బీరకాయ కర్రీ చేస్తున్నాను అనమాట. అయితే బీరకాయలు హాఫ్ కేజీ తీసుకుంటే అందులో ఒక పావు వంతు వేస్ట్ అయిపోయిందనమాట. ఎందుకో కొంచెం నీరు బట్టి కొంచెం ఖరాబ్ అయింది. ఇంకా ఖరాబ్ అయినంత వరకు కట్ చేసి మిగతా బీరకాయలను అయితే ముక్కలుగా కట్ చేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేశాను. ఇంకా మాకైతేనేమో టమాటా చట్నీ చేస్తున్నాను అనమాట. నాకు ఎప్పటి నుంచో టమాటా చట్నీ తినాలని బాగా ఇష్టంగా ఉంది. అయితే మా ఇంట్లో టమాటాలు అయితే అసలు తినరు. మా చిన్ను కానీ మా నాన్న కానీ ఇద్దరు కూడా తినరనమాట. ఇంకా వాళ్ళు తిన్నప్పుడు నా కోసం స్పెషల్గా చేసుకోవడం ఎందుకని ఇంక అట్లానే ఉంటున్నాను అనమాట. ఇంకా ఈరోజు ఎందుకో కానీ బాగా టమాటా చట్నీ తినాలనిపించేసి, ఇంకా వాళ్ళు ఎప్పుడైనా తినరు కదా, ఇంకా నా ఇష్టాన్ని నేను ఎందుకు చంపుకోవడం అనేసి ఇంకా టమాటా చట్నీ అయితే రెడీ చేస్తున్నాను. పచ్చి టమాటాలు తీసుకున్నాను, మొన్న కేజీ తీసుకున్నాను. ఇంటి ముందర కూరగాయలు అమ్మొస్తుంది కదా, తన దగ్గర తీసుకున్నాను అనమాట. కేజీ 20 రూపాయలు ఇచ్చింది. పచ్చి టమాటాలు తీసుకురమంటే ఇంకా పచ్చి టమాటాలు తీసుకొచ్చింది. కాకపోతే టమాటాలు అయితే బిగ్ సైజు లేవు, స్మాల్ సైజే ఉన్నాయి. సరే ఎట్లయినా కట్ చేసే పెద్దయైనా చిన్నైనా కట్ చేసేయే కదా, ఇంకా స్మాల్ సైజు ఉన్న తీసుకున్నాను. ఇంకా తీసుకున్న రోజే ఇంకా టమాటా చట్నీ ప్రిపేర్ చేద్దామనేసి ఇంకా ఫిక్స్ అయ్యానమాట. అయితే పుదీనా టమాటా చట్నీ అయితే చాలా బాగుంటుంది కాంబినేషను. కొత్తిమీర టమాటా ఇట్లా వేస్ట్ చేసినా కూడా సూపర్ టేస్ట్గా ఉంటుంది. అయితే పుదీనాని అడిగాను కానీ పుదీనా లేదని చెప్పిందనమాట తన దగ్గర. ఇంకా కొత్తిమీర ఉంది కానీ ఇంకా నాకు కర్రీలో కావాలి కదా, మళ్ళీ సరిపోదు. ఇంకా సరిపోకుండా చేయడం ఎందుకనేసి ఇంకా మామూలుగా టమాటాలు, పచ్చిమిర్చి వేసి టమాటా చట్నీ అయితే కుక్ చేస్తున్నాను. ఇక్కడ ఫస్ట్ ఏంటంటే టమాటాలని ఉడికించాలి కదా, టమాటాలు ఉడికించేటప్పుడు కొద్దిగా చింతపండు యాడ్ చేయాలి. చింతపండు యాడ్ చేస్తేనే పులుపు మంచి టేస్ట్ ఉంటుందన్నమాట. ఇంకా ఫస్ట్ ఏంటంటే ఆయిల్ వేసి ఆయిల్ అయితే పచ్చిమిర్చి, ధనియాలు, ఎల్లిపాయలు అయితే ఫ్రై చేశాను. అవి ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసి ఇంకా అదే బౌల్లో టమాటాలు, కొద్దిగా చింతపండు, పసుపు వేసి ఉడికించాను అనమాట. ఒక 5 మినిట్స్. టమాటాలు త్వరగానే కుక్ అవుతాయి కదా, ఇంకా 5 మినిట్స్ ఉడికించేసి అది కూడా పక్కన పెట్టేశాను. నెక్స్ట్ ఇక్కడ బీరకాయ ఫ్రై కూడా
కుక్ అయింది. ఇంకా కడాయి అయితే తీసి పక్కన పెట్టేశాను. ఇంకా స్టవ్ మీద అయితే ఇప్పుడు పొంగనాలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. అది నేను దోశలు ఈ మధ్య కాలంలో బియ్యం దోశలు అయితే వేయట్లేదు, జొన్నలతోనే చేస్తున్నాను. ఇడ్లీ అయినా దోశలైనా కూడా జొన్నలే యూజ్ చేస్తున్నాను. ఇంకా రైస్ వద్దని చెప్తున్నారనమాట మా ఇంట్లో. అంటే మా నాని వద్దంటున్నాడు. ఇంకా రైస్తో తింటే కొంచెం గ్యాస్ ట్రబుల్ లాగా ఉంటుంది, జొన్నలతో తిన్నప్పుడు మంచిగా ఉంటుంది స్టమక్. ఇంకా రైస్తో చేసినప్పుడు మాత్రం కొంచెం కడుపు ఉబ్బరంగా ఉంటుంది. ఇంకా రైస్తో వద్దని అంటే ఇంకా జొన్నలే తీసుకొచ్చి జొన్న దోశలు జొన్న ఇడ్లీలు అయితే కుక్ చేస్తున్నాను. నాకు కూడా ఎందుకో చాలా మంచిగా అనిపించింది అనమాట. కడుపు ఉబ్బరం కానీ అట్లా లేదు, మంచిగా అనిపించింది. ఇంకా సరే మనకి హెల్త్కి మంచిది ఏదనుకుంటే ఇంకా దాంతో ప్రిపేర్ చేసుకొని తింటేనే కదా మన హెల్త్ కూడా బాగుంటుంది. ఇంకా అందుకని జొన్నలతోనే ఇడ్లీ అయినా దోశలైనా చేస్తున్నాను అనమాట. ఇంక ఇక్కడ పొంగనాలు కడాయి అయితే ఉంటే ఆ కడాయి అయితే తీసుకొని ఇంకా అందులో పొంగనాలు అయితే వేస్తున్నాను, అంటే దోశ బ్యాటర్తో. ఇంకా ఇందులో ఏంటంటే నేను బేకింగ్ సోడా వేయడం మర్చిపోయాను, తీరా వేసిన తర్వాత గుర్తొచ్చిందనమాట. ఇంకా కొద్దిగానే అయినాయిలేండి, ఒక ప్లేట్ కూడా అవ్వలేదు అంటే నేను తీసుకున్న కడాయిలో 12 అవుతాయి అనమాట పొంగనాలు. ఒకసారికి 12 పొంగనాలు అవుతాయి. నాన్ స్టిక్ కడాయే తీసుకున్నాలేండి పొంగనాలది. ఇంకా అందులో ఒక 9 ఏమైనాయి అనమాట. ఇంకా ఉన్నంత వరకు అయితే వేసేసాను. ఇంకా వేసేసి ఇంకా పైన లిడ్తో అయితే క్లోజ్ చేశాను అనమాట. నేను ఇది తీసుకున్నప్పుడు 359 ఏమో అయిందండి, సరిగ్గా ఐడియా లేదు. అంతే 350 359 అయింది పొంగనాలది. అంటే నేను తీసుకుంది అయితే నాన్ స్టిక్ అనమాట. ఇంకా ఐరన్ కూడా ఉంటాయి కానీ నాకు ఇంకా ఐరన్ వద్దనిపించేసి నాన్ స్టిక్కే తీసుకున్నాను. అప్పట్లో ట్రెండ్ నాన్ స్టిక్కే కదా, ఇంకా అందుకని నాన్ స్టిక్కే తీసుకున్నాను. మంచిగా కుక్ అవుతుందిలేండి. ఇంకా ఇటువైపు అయితే టమాటాలు ఉడికించేసాను, ఇంకా అది కూడా పక్కన పెట్టేసాను అనమాట. ఇప్పుడు టమాటా చట్నీ కోసం అయితే పోపు ప్రిపేర్ చేసుకోవాలి కదా. ముందు ఆయిల్ అయితే వేస్తున్నాను. చట్నీలకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే ఉంటే టేస్ట్ బాగుంటుందండి. పచ్చళ్ళకైనా రోటి పచ్చళ్ళకైనా మామూలుగా మనం ఏది స్టోర్ చేసుకునే పచ్చళ్ళు ఉంటాయి కదా, వాటికైనా సరే ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ ఎక్కువ పోసుకుంటేనే టేస్ట్ ఉంటుందన్నమాట. ప్లస్ ఏంటంటే నిల్వ కూడా ఉంటుంది కదా. ఇంకా పోపు కోసం అయితే అన్నీ తీసి పెట్టుకున్నాను. ఫస్ట్ శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, అల్లం కాదండి, వెల్లుల్లి, ఎండుమిర్చి, ఇంగువ. లాస్ట్లో ఇంగువ వేస్తేనే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట. అయితే నేను ఎల్లిపాయలు అయితే తీసుకున్నాను కదా, ఎల్లిపాయలు అయితే ఎంత పెద్దగా ఉన్నాయండి, ఒక 2-3 వేస్తేనే సరిపోతుందన్నమాట. ఒక్కొక్క ఎల్లిపాయ వచ్చేసి మన థమ్ ఫింగర్ ఉంటుంది కదా, థమ్ ఫింగర్ సైజు ఉన్నాయన్నమాట, అంత లావుగా ఉన్నాయి. అందులో నేను పచ్చిమిర్చి ఫ్రై చేసేటప్పుడు అందులో కూడా ఎల్లిపాయలు వేసి ఫ్రై చేశాను కదా, ఇంకా దీంట్లో అయితే కొంచెం తక్కువగానే పడుతుంది. ఒక 2-3 ఎల్లిపాయలు వేసాను. ఇంకా అంతా పోపు పెట్టేసి పసుపు కూడా వేసాను అనమాట. లాస్ట్ దించేటప్పుడు ఇంకా ఇంగువతో గార్నిష్ చేసి స్టవ్ ఆఫ్ చేస్తే పోపు రెడీ అయినట్టే. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ పొంగనాలు కూడా కుక్ అయినాయి. అయితే నేనేం చేశానంటే సరే సిమ్లోనే పెట్టాను కదా, ఇంకా స్లోగానే కుక్ అవుతుందనేసి ఇంకా దాన్ని నెగ్లెక్ట్ చేశాను అనమాట. అయితే మిడిల్లో పొంగనాలు ఉన్నాయి కదా, ఆ మిడిల్లో పొంగనాలు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేసాయి అనమాట. ఇంకా అవే టర్న్ చేసి ఇంకో మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసి లిడ్తో క్లోజ్ చేసాను అనమాట. పొంగనాలు అయితే టేస్ట్ బాగున్నాయండి. అంటే బేకింగ్ సోడా వేయిపోయినా కూడా చాలా సాఫ్ట్గా వచ్చాయి. అదే మామూలుగా ఇట్లా రైస్తో దోశ బ్యాటర్ మనం రెడీ చేస్తాం కదా, వాటితో చేసినప్పుడు ఎందుకో కానీ కొంచెం గట్టిగా అనిపిస్తున్నాయి అనమాట పొంగనాలు. కానీ జొన్న దోశ బ్యాటర్ ఉంటుంది కదా, దాంతో వేసినప్పుడు పొంగనాలు అయితే సాఫ్ట్గా వచ్చాయి. బేకింగ్ సోడా కూడా వేయిపోయినా కూడా చాలా సాఫ్ట్గా ఉన్నాయన్నమాట. తిన్న తర్వాత చూస్తే టేస్ట్ బాగుంది. ఇంకా అవన్నీ కూడా తీసేస్తున్నాను. సెకండ్ టైం కూడా టర్న్ చేశాను కదా, ఇంకా అవి కుక్ అయిపోయినాయి. అవన్నీ కూడా ఒక బౌల్లోకి అయితే తీస్తున్నాను. మా చిన్ను ఏం చేశాడంటే ఆ రోజు సాటర్డే రోజు లంచ్కి పొంగనాలే తినేసాడనమాట. నేను ఈవినింగ్ స్నాక్గా పొంగనాలు ఉంటాయనేసి మార్నింగే కుక్ చేశాను. అంటే మా చిన్ను కుక్ చేయమన్నాడులేండి, మా చిన్ను కుక్ చేయమంటేనే కుక్ చేశాను. సరే ఈవినింగ్ తినచ్చుగా అనేసి మా చిన్ను ఆఫ్టర్నూన్ లంచ్ చేయకుండా పొంగనాలే తినేసాడు. సర్లే ఇంకా పిల్లలు ఏది ఇష్టపడితే అది తింటే ఇంకా మనకి మంచిదే కదా. ఇంకా నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఇంకా అవి ఏదంటే ఫ్రై చేశాను కదా, పచ్చిమిర్చి టొమాటోలు అవన్నీ కుక్ చేశాను కదా, ఇంకా అవన్నీ కూడా మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేస్తున్నాను. అయితే మిక్సీ పట్టేటప్పుడు టమాటా చట్నీ కానీ ఏ చట్నీ అయినా సరే ఫాస్ట్గా మనం గ్రైండర్ని అంటే
మిక్సీని ఫాస్ట్గా తిప్పకుండా ఇట్లా పల్స్ ఇచ్చి తిప్పుతూ ఉండాలన్నమాట. పల్స్ ఇచ్చి తిప్పుతూ ఉంటే కొంచెం పలుకు పలుకుగా ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది తినేటప్పుడు. కొంచెం పంటికి తగులుతుంటుంది కదా, టేస్ట్ బాగుంటుందన్నమాట. ఈ మిక్సీ కూడా వేసాను. ఇంకా పోపు చల్లారిన తర్వాత ఇంకా ఈ టమాటా చట్నీని అయితే ఆ పోపులో యాడ్ చేయాలి. ఇంకా ఇంట్లో వర్క్ ఏం కాలేదండి, మా నాని ఉన్నప్పుడు ఈ వర్క్ అంతా చేస్తున్నాను అనమాట. నేను వర్క్ ఫాస్ట్గానే చేస్తానండి, అంటే లేటుగా మొదలుపెట్టినా ఫాస్ట్గానే చేస్తాను. కాకపోతే మా ఇంట్లో ఎక్కువ పని ఉంటుందన్నమాట. ఊడుపు తుడుపు కుకింగ్ సెక్షన్ అయినా ఏదైనా సరే ఎక్కువ వర్క్ ఉంటుంది. ఉన్నది ముగ్గురమే అయినా కూడా వర్క్ అయితే ఎక్కువనే ఉంటుంది. ఏదో ఒకటి చేస్తుంటా కదా, ఈవినింగ్ స్నాక్ అని కూల్ డ్రింక్స్ అని ఏదో ఒకటి ప్రిపేర్ చేస్తూనే ఉంటాను అనమాట. కాబట్టి వర్క్ ఎక్కువగా ఉంటుంది, గిన్నెలు కూడా నాకు ఎక్కువగానే పడతాయి. నెక్స్ట్ ఇక్కడ టమాటా చట్నీ కూడా ఇంకా రెడీ అయిపోయింది. దాని మీద నెట్ అయితే పెట్టేశాను. సమ్మర్ కదా, కొంచెం ఇంట్లో వేడిగా ఉంటుంది కదా, అందుకే నెట్తోనే కవర్ చేస్తున్నాను అనమాట. ఇంకా అది కొంచెం కడాయిలో రైస్ అయితే కలిపి ఇంకా కొంచెం కలుపుకొని తింటే టేస్ట్ ఎలా ఉందో చూడొచ్చు కదా, అందుకని కళాయిలో అయితే కొంచెం టమాటా చట్నీ అయితే ఉంచేసాను. ఇంకా ఇది నెక్స్ట్ రోజు అంటే ఇది ఆదివారం రోజు శ్రీరామనవమి కదా, అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. మార్నింగ్ వర్క్ అయితే చకచక ఎంత ఫాస్ట్గా చేశానంటే అంత ఫాస్ట్గా చేశాను. ఇంకా ఈరోజు ఏంటంటే వర్క్ 10:30కే అయిపోయిందండి. ఎందుకంటే సాటర్డే రోజే నేను ఆల్రెడీ హెడ్ బాత్ చేశాను. ఇంకా సండే రోజు ఏంటంటే మామూలుగా తలమించి స్నానమే కదా, షాంపూ పెట్టే అవసరం లేదు కదా, కాబట్టి ఎర్లీగానే అయిపోయిందనమాట. ఇంకా మా చిన్నుకి అయితే మా నాని ఉన్నప్పుడే 7కే నేను హెడ్ బాత్ చేయించాను. తనకైతే నైట్ కుంకుడుకాయలు నానబెట్టి ఇంకా మార్నింగ్ లేవగానే కుంకుడుకాయ రసం తీసి ఫిల్టర్ చేసి ఇంకా మగ్లో పోసి పెట్టాను అనమాట. ఇంకా తను టిఫిన్ చేసిన తర్వాత 7:30కి ఇంకా వాష్రూమ్ వెళ్ళాడు. ఇంక వెంటనే తలస్నానం చేయించేసి వచ్చాను అనమాట. హెడ్ బాత్ చేయించాను, ఇంకా బాడీ బాత్ అయితే తనే చేస్తాడు. ఇంక ఇక్కడ మార్నింగ్ ఇంకా మామూలుగా యాజ్ యూజువలే కదా, డైలీ ఏది టిఫిన్ సెక్షన్ అని ఇంకా కుకింగ్ సెక్షన్ అయితే ఇంకా నార్మలే కదా. మా నాని బాక్స్ గట్ట ఇచ్చేస్తే ఇంకా తను వెళ్ళిపోయాడు. ఇంకా ఇంట్లో వర్క్ అంతా చక్కగా చేసి నేను కూడా రెడీ అయ్యి 10:30 కల్లా కిచెన్లోకి వచ్చేసాను అనమాట. ఇంకా నేను ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా కొన్ని నైవేద్యాలు అయితే ప్రిపేర్ చేయాలి కదా. శ్రీరామనవమి స్పెషల్ నైవేద్యాలు ఏంటంటే ఫస్ట్ వడపప్పు, పానకం. అంటే పానకాన్ని అయితే బెల్లంతో చేస్తాం, ఎవరైనా సరే బెల్లం పానకం. అందులో కొద్దిగా మిరియాలు దంచి వేస్తాం అనమాట, మిరియాల పౌడర్ వేస్తాము. నెక్స్ట్ ఏంటంటే ఇంకా వడపప్పు నైటే నానబెట్టాను, అంటే పెసరపప్పు నైటే నానబెట్టేసి ఇంకా తెల్లారిన తర్వాత మళ్ళీ ఒక 2-3 టైమ్స్ వాష్ చేసి స్ట్రైనర్ చేశాను అనమాట. స్ట్రైనర్ చేసిన తర్వాత ఇంకా బౌల్లో పెట్టుకొని దాంట్లో పైన కొద్దిగా షుగర్ అయితే చల్లాను అనమాట. ఇంకా నెక్స్ట్ ఏంటంటే మామిడికాయ పులిహోర చేశాను. మామిడికాయ నేను అంటే సాటర్డే రోజే తీసుకున్నాను, కూరగాయలు ఆమె వస్తే 10కి ఒకటి ఇచ్చిందనమాట, 20కి 2 కాయలు తీసుకున్నాను. ఇంకా మామిడికాయ పడుకునేటప్పుడే నైట్ కడిగి పీల్ తీసి తురుము పెట్టుకున్నాను అనమాట. ఎందుకంటే మళ్ళీ సండే రోజు కొంచెం వర్క్ ఎక్కువనే ఉంటుంది కదా, అందుకని నైటే తురుము పెట్టుకొని ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకున్నాను. ఇంకా లేవగానే రైస్ ఉండగానే మామిడికాయ పులిహోర చేసుకోవచ్చు కదా, ఈజీ అవుతుందన్నమాట వర్క్ కూడా. ఇంకా నైటే పూజ సామాగ్రి కూడా మొత్తం తోముకున్నాను, తోమి క్లీన్ చేసేసి ఇంకా నెట్ బాస్కెట్లో వేసాను అనమాట. ఇక పూజ సామాన్లు కూడా తోముకుంటే వర్క్ ఏముంటుంది మనకి, అంతేం ఉండదు కదా. అందుకే అన్నీ అంటే సండే రోజు కావాల్సినవన్నీ కూడా సాటర్డే రోజు నైటే అన్నీ చేసి పెట్టుకున్నాను అనమాట. కాబట్టి వర్క్ కూడా నాకు తొందరగా అయిపోయింది. ఇంకా నెక్స్ట్ వడపప్పు, బెల్లం పానకం, మామిడికాయ పులిహోర. ఇంకా మా నాని వెళ్ళేటప్పటికి ఇవేం కాలేదు, మార్నింగ్ టిఫిను, అన్నం, కూర, ఇంకా అంతే అనమాట. తను టిఫిన్ చేశాడు, స్నానం చేసి వచ్చిన తర్వాత టిఫిన్ చేసి ఇంకా బాక్స్ కట్టిన తర్వాత తనైతే డ్యూటీకి వెళ్ళాడు. నేను ఇంట్లో ఏంటంటే మామూలుగా గ్లాసెస్ కానీ, పేపర్ ప్లేట్స్ కానీ, టిఫిన్ ప్లేట్స్ కానీ ఎప్పుడు కూడా స్పేర్లో పెట్టుకుంటానండి. ఎందుకంటే ఇట్లే ఫెస్టివల్ సీజన్లో మనకి వర్క్ ఎక్కువగా ఉంటుంది. ఇంకా అన్ని గిన్నెలు తోముకోవాలంటే నేను ఒక్కదాన్నే కాబట్టి కొంచెం ప్రసాదాలు కానీ ఏమన్నా పెట్టాలన్నా చేయాలన్నా కూడా ఇలాంటి వాటిని యూజ్ చేస్తాను అనమాట. ఏది ప్రసాదం బౌల్స్ ఉంటాయి కదా, నెక్స్ట్ టిఫిన్ ప్లేట్స్ కొంచెం వాటినే యూజ్ చేస్తాను అనమాట. మళ్ళీ అవన్నీ నేను స్టీల్ అవన్నీ యూజ్ చేశాను అనుకోండి, క్లీన్ చేయాలన్నా నేను ఒక్కదానే కాబట్టి వర్క్ బర్డెన్ నా మీదే ఉంటుందన్నమాట ఎక్కువగా. అందుకని ఇంకా ఈ టిఫిన్ ప్లేట్స్, మీల్స్ ప్లేట్స్ అవన్నీ కూడా నేను అయిపోగానే కిరాణా షాప్లో కొని తెచ్చి పెట్టుకుంటాను. నెక్స్ట్ ఇక్కడ ఈరోజు ఇంకా సండే కదా, శ్రీరామనవమి సందర్భంగా 2 పిండి దీపాలు వెలిగిద్దామనేసి పిండి దీపాలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా వరిపిండి తీసుకున్నాను, వరిపిండి తీసుకొని ఇంకా వేడి నీళ్ళు అయితే కాగబెట్టాను. చాలామంది ఏం చేస్తారంటే బెల్లం పానకం లేదంటే అరటిపండు గుజ్జును ఈ బియ్యపిండిలో కలిపి చేస్తారనమాట.
అంటే బియ్యపిండి ఇట్లా పగులు రాకుండా అట్లా చేయొచ్చు. వేడి నీళ్ళు బాగా మరగబెట్టేసి కొద్దిగా చల్లారిన తర్వాత ఆ వేడి నీళ్ళని బియ్యపిండిలో కలిపి కూడా దీపాలు ప్రిపేర్ చేయొచ్చండి. పగుళ్ళు అనేది అయితే అస్సలు రావన్నమాట. ఇక్కడ చూపిస్తాను చూడండి. నిన్న మీకు గిన్నెలు చూపించలేదు కదా, ఇవి నేను చిన్నప్పుడు ఆడుకున్న గిన్నెలనమాట. అయితే అంతకుముందు పిండి దీపాలని ఆకుల మీద పెట్టేసి వెలిగించేదాన్ని. వెలిగించేటప్పుడు కొంచెం ఆయిల్ అనేది లీక్ అయ్యి ఆకు మీద పడి అదంతా ఇప్పుడు దేవుని ఫోటోలు పెట్టుకున్న షెల్ఫ్ మీద అంతా పడి జిడ్డుగా అవుతుందన్నమాట. అప్పుడు చూడడానికి కూడా మనకి అంత నీట్గా అనిపించదు కదా. అయితే నేను ఒక ఐడియా చేశాను. ఐడియా ఏంటంటే, సరే పిండి దీపాలు ఎట్లాగో ప్రిపేర్ చేస్తున్నా కదా, ఆకుల మీద పెట్టకుండా ఈ గిన్నెలోనే పిండి ముద్దను పెట్టేసి దీపం ప్రిపేర్ చేసి అందులో ఒత్తి వేసి ఇంకా నెయ్యి కానీ నూనె కానీ వేసి వెలిగిస్తే ఆయిల్ కూడా లీక్ అవ్వకుండా నీట్గా ఉంటుందనేసి ఇంకా ఈ ఐడియా అయితే ఫాలో అవుతున్నాను. నేను సాటర్డే రోజు అలా చేశాను అనమాట. ఇంకా నెక్స్ట్ సండే రోజు కూడా ఇట్లానే చేశాను. మంచిగా ఈ టిప్ అయితే బాగా యూజ్ అయిందండి నాకైతే. అప్పుడు దేవుని ఫోటోలు పెట్టుకునే షెల్ఫ్ కూడా చాలా నీట్గా ఉంది, ఆయిల్ మరక పడకుండా చాలా నీట్గా ఉంది. ఇంకా స్పెషల్ డేస్లో అయితే నేను నెయ్యితోనే దీపారాధన చేస్తాను. అయితే ఫ్రైడే రోజే అదే నెయ్యి అమ్మే అతను వచ్చాడనమాట. నేను రెగ్యులర్గా తన దగ్గర తీసుకుంటాను. ఆవు నెయ్యి కానీ గేదె నెయ్యి కానీ చాలా ఫ్రెష్గా ఉంటుందండి. మనకి పైన ఎంత నీట్గా ఉంటుందో అడుగున కూడా నెయ్యి ఏది నలకలు లేకుండా అంత ఫ్రెష్గా ఉంటుందన్నమాట. ఇదే చూపిస్తున్నాను. ఆవు నెయ్యి 2 కేజీలు తీసుకున్నాను. అయితే కేజీన్నరేమో ఒక టిన్లో పోసి పక్కన పెట్టుకున్నాను అనమాట. ఇంకా అది రెగ్యులర్గా అయితే ఏం టచ్ చేయను. ఇంకా నెక్స్ట్ ఒక ½ కేజీనేమో ఇంకా సరిపోకపోతే మళ్ళీ బాక్స్లో పోయించుకున్నాను నెయ్యి. ఇంకా ఇదేమో పూజ గదిలో పెట్టేస్తుంది అనమాట. పూజ గది అంటే మనం పూజ చేసేటప్పుడే పూజ గదిలోకి ఎంటర్ అవుతాం కదా. ఇంకా నెక్స్ట్ ఇందులో స్టోర్ చేశాను అనమాట. ఇంక ఇది రెగ్యులర్గా వాడుతున్నాను. ఇంకా మిగతా కేజీన్నర డబ్బానేమో పైన షెల్ఫ్లో పెట్టేసాను అనమాట. ఇంకా మనం అప్పుడప్పుడు యూజ్ చేసుకునేటప్పుడే తీసుకుంటాను. ఇంకా డైలీ కూడా ఏం ముట్టుకోనులేండి. ఇంకా నెక్స్ట్ ఇక్కడ పూజ గదిలోకి అయితే ఎంటర్ అయ్యాను. ఇంకా చెట్టుకి మార్నింగ్ పూలు ఉంటే ఆ పూలు కోసి ఫోటోల దగ్గర పెట్టేశాను. ఫస్ట్ ఏంటంటే తులసమ్మకి నీళ్ళు పోసి తులసమ్మ దగ్గర పూలు పెట్టి ఇంకా అగరొత్తులు వెలిగించి దీపం వెలిగించి పూజ అయితే చేశాను. ఇంకా అక్కడ వడపప్పు పెట్టేశాను అనమాట నైవేద్యంగా. సూర్యభగవాన్ నీళ్ళు కూడా వదిలేశాను. ఇంకా నెక్స్ట్ పూజ గదిలోకి వచ్చిన తర్వాత ఫోటోలకు పూలన్నీ పెట్టేసి దీపం అయితే వెలిగిస్తున్నాను. అయితే దీపాన్ని నేను డైరెక్ట్గా అగ్గిపులతో వెలిగించకూడదు అంటారు కదా. అయితే ఫస్ట్ అగరొత్తులు వెలిగించి ఆ అగరొత్తులతో దీపాన్ని వెలిగిస్తాను అనమాట. ఇంకా చెట్టుకున్న పూలు అయితే మంచిగా ఫ్రెష్గా ఉంటాయండి. మార్నింగ్ కోసేటప్పుడు మనకి ఒక పువ్వు కానీ 2 పువ్వు కానీ మన చెట్టుకు పూలు పూస్తే ఆ సంతోషమే వేరు కదా. అందుకే ప్రతినిత్యం కూడా చెట్టుకు పూలు ఉంటే మాత్రం చెట్టు పూలు కోసి పూజ చేస్తాను. ఒకవేళ చెట్టుకు పూలు లేకపోతేనే ఇంకా పూలు కొని ఫోటోల దగ్గర పెట్టేసి పూజ చేస్తాను అనమాట. శ్రీరామనవమి సందర్భంగా నా పూజ అయితే తృప్తిగా హాయిగా చేసుకున్నాను. ఎంతో మనస్తృప్తిగా అనిపించింది. నైవేద్యాలు కూడా ప్రిపేర్ చేసుకున్నాను. ఇంకా ఏంటంటే వడపప్పు, పానకం, నెక్స్ట్ పులిహోర, మామిడికాయ పులిహోర మంచిగా ఇన్ టైంలో చేసి దేవుని దగ్గర పెట్టేసి మంచిగా పూజ అయితే చేసుకున్నాను. మీరు ఈ శ్రీరామనవమి రోజు ఏమేమి స్పెషల్ చేశారో కామెంట్ అయితే చేయండి. ఇంకా నెక్స్ట్ దీపం కూడా వెలిగించాను కదా. ఇంకా ఇక్కడ దేవతా శ్లోకాలని పాటలని అవన్నీ పాడుకుంటాం కదా. ఇంకా అవన్నీ కూడా నాకు కంఠస్థంగా వచ్చు. ఇంకా అవి మనసులో అయితే చదువుకున్నాను. ఆ తర్వాత కొన్ని పుస్తకంలో అయితే చూసి చదివానమాట. ప్రతినిత్యము కూడా నేను బ్రహ్మంగారి కాలజ్ఞానం అయితే కంపల్సరీ చదువుతానండి. ఇంకా టైం లేకపోతే తప్పించి అసలైతే మరవను. కాలజ్ఞానం అయితే కంపల్సరీ చదువుతాను. ఇంకా పూజ అయితే తృప్తిగా చేసుకున్నాను అనమాట. ఇంకా ఎర్లీగానే ఇన్ టైంలోనే పూజ చేసుకున్నందుకు తృప్తిగా అనిపించింది. ఈరోజు అంత హడావుడైతే ఏం లేదు. సాటర్డే రోజే కొంచెం టెన్షన్ పడ్డాను, కానీ ఇంకా సండే రోజు అయితే అన్నీ ముందుగానే ప్రిపేర్ చేసుకున్నాను కాబట్టి ఇన్ టైంలోనే పూజ చేసుకున్నాను. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఇంకా అందరూ కూడా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని అందరం కూడా ఆ దేవుణ్ణి వేడుకుందాం. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఇంకా లంచ్ కూడా ప్రిపేర్ చేశాను. ఎందుకంటే మా నాని బాక్స్ కట్టాను కదా. ఇంకా లంచ్ అయితే కర్రీ అయితేనే దోసకాయ కర్రీ చేశాను. ఇక వైట్ రైస్, ఇంకా ఈ ప్రసాదాలు ఉన్నాయి కదా, ఆ ప్రసాదాలను అయితే ఇంకా పెట్టుకొని అయితే తినేస్తాము. ఇక్కడ మా చిన్నునేమో వీడియో షూట్ చేయమంటే చేస్తున్నానండి. ఇంట్లో ఉంటే కంపల్సరీ వీడియో షూట్ చేయమంటే తను హెల్ప్ చేస్తాడు.
చెప్పగానే వింటాడనమాట. ఇంకా ఎటువంటి అబ్జెక్షన్ అయితే పెట్టడు. నువ్వు చేసుకో మమ్మీ, నేను వీడియో షూట్ చేస్తా అని చెప్తాడనమాట. ఇంకా ఇక్కడ లాస్ట్లో అయితే హారతి అయితే వెలిగిస్తున్నాను. హారతి వెలిగిస్తే ఇంకా పూజ కంప్లీట్ అయినట్టే కదా. ఇంకా హారతి వెలిగించిన తర్వాత దేవుళ్ళందరికీ చూపించేసి ఇంకా మనం కూడా హారతి తీసుకొని ఆ దేవుని మనని సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండేలా చూడమని అయితే ప్రతి ఒక్కరూ కూడా కోరుకుంటాం కదా. దేవుని ప్రార్థించేదే అందుకు కదా. ఇంకా హారతి అయితే ఇచ్చేస్తున్నాను. మా చిన్నునే ఇంకా నా వీడియో షూట్ ఆన్ చేసి ఇంకా దివాన్ కాట్ మీద అయితే ఉండి మొబైల్ చూస్తున్నాడు అనమాట. ఇంకా పిలిస్తే వచ్చాడు, హారతి తీసుకోమా అంటే హారతి అయితే తీసుకున్నాడు. హారతి తీసుకొని తను వెళ్ళిపోయాడు. ఇంకా ఇది ఈరోజు శ్రీరామనవమి పూజ అయితే ఇలా జరుపుకున్నాను. తృప్తిగా హాయిగా అనిపించింది. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలని మళ్ళీ చెప్తున్నాను అనమాట. ఇక్కడ నేను అలంకరణ చేశాను కదా ఫోటోలకి. ఇంకా అది మంచిగా పచ్చపూలు అయితే ఎంత మంచిగా కనిపిస్తున్నాయో చూడడానికైతే లుక్ చాలా బాగుంది. ఇంకా నేను వండిన ప్రసాదాలు వడపప్పు మీద కొంచెం పంచదార చల్లాను. ఇది బెల్లం పానకం, అందులో కొద్దిగా మిరియాల పొడి యాడ్ చేశాను. నెక్స్ట్ ఏంటంటే మామిడికాయ పులిహోర. ఇది ఒకసారి చూపిస్తున్నాను. మా పూజ గది వ్యూ అయితే ఇలా ఉంది. సింపుల్గా ఏ ఆర్పాటం లేకుండా చక్కగా చేసుకున్నాను ఈరోజైతే పూజ. ఇంకా అంతకుమించి తృప్తి ఏముంటుంది. ఇంకా నెక్స్ట్ ఇక్కడ మా చిన్ను చూడండి మొబైల్ చూస్తున్నాడు అనమాట. నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని అసలు మర్చిపోవద్దు. నా వీడియోస్ నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. బాయ్ బాయ్.